నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు బోల సుదర్శన్ సారథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం మండల కన్వీనర్ కందుల తానేష, కో కన్వీనర్ మందుల లక్ష్మి, పల్లెర్ల నరసింహల ఆధ్వర్యంలో వలిగొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జాతీయ పతాకావిష్కరణ మరియు మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాన కూడళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఏలే చంద్రశేఖర్ మాట్లాడుతూ రజాకార్ల కబంధ హస్తాల నుండి తెలంగాణకు నిజమైన విముక్తి సెప్టెంబర్ 17వ తేదీన జరిగిందని తెలియజేస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో వారి నాయకత్వంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని ప్రజలకు కార్యకర్తలకు తెలియజేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటిదాకా సార్ రమ్మను పోయినాడు. హలో ఈ వాళ్ళకని బదులు పడుకో, కళ్ళు పడుకో మేడం. పండించుకుంటారు అన్నా అన్నా ఫస్ట్ ఒకటి రెండు ఏంటి మంచిది బాయ్ ఇస్తున్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హ్యాపీ బర్త్డే వేడుకలు. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు నరేంద్ర మోడీ ఫ్యామిలీ. ప్రధానమంత్రి ఇక్కడ చూడండి అమ్మా, బ్యానర్ చూడండి. నల్గొండ శాఖ బోల సుదర్శన్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా పళ్ళ పంపిణీ ఉంది కాబట్టి అందరూ వచ్చి నిలుచుకోవాలండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. నల్గొండ శాఖ ఆధ్వర్యంలో బోల సుదర్శన్ ఆధ్వర్యంలో నడుస్తుందండి. పెద్ద మనిషి కదా వాళ్ళకి నుంచి పంచుకోవాలా ఆడ పంచుకోవాలి కానీ 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల ఆపరేషన్ పోలోతో రజాకార్లు మొత్తం లొంగిపోయిన తర్వాత మనకి తెలంగాణ మన భారతదేశంలో అంతర్భాగంగా అయిపోయింది. ఆ రోజుకెళ్ళి ఈ రోజు దాకా అన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా ఇంతవరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ విలీనం అన్నాడు, ప్రభుత్వం రాకముందేమో విమోచనం అన్నాడు, తర్వాత విలీనమని కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. కానీ
ఇప్పుడు ఈ కాలంలో ఈ రోజులలో మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఒకప్పుడు తెలంగాణ ఈ రజాకారుల నిజాం పరిపాలన ఉన్న మన కొన్ని జిల్లాలు ఈరోజు విమోచన దినోత్సవం ఖచ్చితంగా ఈ మహారాష్ట్ర, కర్ణాటకలో జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ విలీనం కాదు, విమోచన దినోత్సవం అని చెప్పి ఖచ్చితంగా తెలంగాణలో జరపాలని గత కొన్ని సంవత్సరాలకెళ్ళి మేము ఈరోజు విమోచన దినోత్సవాన్ని కంపల్సరీ మేమే భారతీయ జనతా పార్టీ జరుపుతున్నాం. ఈరోజు మాకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా కావడం మన తెలంగాణకు మనకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందుకోసం ఈరోజు పండ్ల కార్యక్రమం నిర్వహించాము. భారత్ మాతాకి జై. సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినంగా గత 2 పర్యాయాలు గ్రౌండ్స్లో అమిత్ షా గారిని పిలిపించుకొని పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భారత రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా అక్కడ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మొదటగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్లకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి బూత్లో ప్రతి కార్యకర్త బూత్ అధ్యక్షులు ఈ యొక్క తెలంగాణ విమోచన దినం సందర్భంగా బూతులలో జెండావిష్కరణ చేసుకొని మండల కేంద్రంలో మనం ఈ యొక్క జెండావిష్కరణ చేసుకొని ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క తెలంగాణ విమోచనాన్ని సందర్భంగా ఈ యొక్క భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం కానీ, మహారాష్ట్ర రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉన్నటువంటి చెన్నై, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడదీసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆనాడే కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అక్కడ విమోచన దినోత్సవాలని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకుందామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలకడము, తర్వాత ఇంతకుముందు మండల అధ్యక్షుల వారు చెప్పినట్టు విలీనమని మాట మార్చడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ విలీనం అనేది కాదు, విమోచన దినోత్సవం. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈనాడు అధికారికంగా భారతీయ జనతా పార్టీ గత 3 సంవత్సరాల నుంచి విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ని మనం అధికారికంగా జరుపుకుంటామని సందర్భంగా గర్వంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ 17 కావడము మన అదృష్టంగా భావిస్తున్నాము. వారికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారి జన్మదినం సందర్భంగా మండల నాయకత్వంలో, మండల కమిటీ నాయకత్వంలో ఈనాడు ఈ యొక్క పాఠశాలలు కానీ ఇతర పేద బలహీన వర్గాల వారికి పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడము అభినందనీయము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా జరిపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలంగాణ ఏర్పడ్డాక కూడా కేసీఆర్ గారు ఫస్ట్ ఏదో చెప్పారు, తర్వాత మళ్ళా ఎంఐఎం పార్టీకి తలొగ్గి ఇది వేరే విధంగా మార్చారు. ఈరోజు అదే దిశలో ప్రయాణిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే దిశలో ఉంది. వాళ్లకు రజ్వీకి వీళ్లకు మొగ్గు చూపి వాళ్ళ కనుసన్నల్లో రాష్ట్రాన్ని నడిపిస్తున్న తరుణం ఇది. అందుగురించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే దీన్ని అధికారికంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ మేము ప్రతి గడపకు తెలంగాణ ఎలా వచ్చింది, ఏ రకంగా సాధించాం, వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా దీన్ని వాళ్ళ కబంధ హస్తాల నుంచి మనకు ఇప్పించారనేది మేము చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్లలో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది.
అప్పుడు కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతాం. అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం కాబట్టి ఈరోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పళ్ళ పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరాలు అవి మొత్తం జిల్లాలో నడుస్తున్నాయి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు జరుపుతుంది. అందుగురించి ప్రజలందరూ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది. 12 ఏళ్లలో మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది. ఇవాళ అమెరికాని కూడా బెదిరించే స్థాయికి భారతదేశం ఎదిగిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ స్థితిలో ఉన్నాం మనం. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 70 ఏళ్ళు 60 ఏళ్ళ పరిపాలనలో అమెరికా వాళ్ళు వస్తున్నారంటే మన వాళ్ళు వెనక నిలబడేది, మన ప్రధానమంత్రి వెనక నిలబడేది. ఇవాళ మన ప్రధానమంత్రి ముందు నిలబడితే ఇతర దేశాల ప్రధానమంత్రులు వెనక నిలబడుతున్నారు. అందుగురించే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి మీరు వీళ్ళు చెప్పే తాయిలాలు ఇచ్చే కూటకపు పథకాలకు మీరు తలొగ్గకండి. మీరు చూస్తున్నారు, ఏ పథకం అంటే ఆ పథకం ఇది ఇస్తా అది ఇస్తా ఏది లేదు. ఇవాళ అప్పుల ఊబిలో నెట్టేశారు రాష్ట్రాన్ని. మీకు అర్థమవుతూనే ఉంది. ఆయన 2-3 లక్షల కోట్లు ఆయన పెడితే ఈయన మళ్ళీ ఇప్పుడే 2 లక్షలు తెచ్చా అంటే 5-6 లక్షల కోట్ల అప్పుతో మనం తెలంగాణ ప్రజలను జీవిస్తున్నాం. మనకు ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వం వల్ల మనకు ఉపయోగం ఉందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓ టైంలో చెప్పిండు సీఎం గారు కాకముందుకు, ఏముందా 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తింటుంది లీటర్ పెట్రోల్ కానీ. ఇవాళ మనం నువ్వు ఎందుకు తీసేస్తలేవు భయ్? నువ్వు కూడా తీయాలే కదా. నువ్వు అప్పుడు అధికారం ఎక్కక ముందుకు ఓ రకంగా, అధికారం ఎక్కిన తర్వాత ఓ రకంగా. అంటే మీకు అధికారమే ముఖ్యం. ఆ తర్వాత మొన్న 42% బీసీలకు రిజర్వేషన్ అన్నారు. 10% మైనారిటీలకు మీరు ఎందుకు ఇచ్చారో చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, బండి సంజయ్ అది ఇది అని మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తివి. 42%లో 10% మైనారిటీలకు ఇస్తుంటే ఏ రకంగా నువ్వు ఒప్పుకున్నావు అని నేను పత్రికా ముఖంగా అడుగుతున్నాను. దీనికి నువ్వు సమాధానం చెప్పు. మా పెద్ద నేతల దగ్గర పోయేంత అర్హత నీకు లేదు అని నేను చెప్తున్నాను. ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీరు మీ మనసు మీద, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, బీసీలకు న్యాయం చేశారా, అన్యాయం చేశారా అది మీకే తెలుసు. ఓన్లీ అధికార దాహంతో మీరు ఈరోజు ప్రలోభాలు పలకకండి, ప్రజలను మోసం చేయకండి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకండి అని నేను అవినయంగా మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి